అనపేచ శుచిర్దచ్చ ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః యో మద్భక్త ప్రియే సమః. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ద్వాపర యుగమునందు కృష్ణుడు తన భక్తుల యొక్క విలువలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిని ప్రబోధిస్తూ వచ్చాడు. In the Dwapara age, Krishna propagated and taught the way how devotees have to conduct themselves. తన భక్తులు ఎట్టి ఆశలను లేకుండా ఉండాలి. A devotee of God should be desireless. అనపేక్ష శుచిర్దచ్చ. అనపేక్ష ఎట్టి అపేక్షలు లేకుండా ఉండాలి. He shouldn't have any kind of desire. శరీర ఇంద్రియ మనోబుద్ధులతో కూడినటువంటి మానవుడు ఎట్టి అభిష్టములు లేకుండా ఏ విధంగా ఉండగలడు? How is it possible for a normal being gifted the body, senses, mind and intellect, to be in the state of desirelessness? ఏదో కొన్ని అభిష్టములు తనకు ఉండియే తీరాలి. They are bound to be desires. అప్పటికప్పుడు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క ఇంద్రియముల యొక్క ఆనందం ఒకవైపున, There is sensual pleasure on one hand that confers momentary joy. మరొక వైపున ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క వాంఛ మరొక వైపున. There is a desire that transcends beyond the senses. మిగిలినటువంటి వాంఛలన్నీ కూడాను ఈ రెండింటి యందే అంతర్భూతమై ఉంటున్నాయి. The rest of the desires lie ingrained in these two. ఈనాటి మానవుడు అనేక విధములైనటువంటి అభిష్టములతో కూడి ఉన్నాడు. Man is full of desires today. కానీ ఈ విధంగా అభిష్టములు లేకుండా ఏ విధంగా జీవించగలడు? How do you expect him to live desireless? దీనికి చక్కని ఉపాయమును బోధిస్తూ వచ్చాడు. A beautiful device is suggested for this. నాయన, నీ వాంఛను నీవు కోరు, తప్పు లేదు. కానీ ఈ అభిష్టములను, ఈ వాంఛలను భగవత్ ప్రీత్యార్థంగా నీవు వినియోగపరిచి నీ వాంఛను నీవు అనుభవించు అన్నాడు. Look here, son, there's nothing wrong in having desires. No mistake there. But let all these desires be satisfactory, pleasing unto God. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో ఉత్తమమైనటువంటి భావములను అభివృద్ధి పరచుకొని సత్యనిత్యమైనటువంటి యొక్క సూత్రులను అనుభవిస్తూ పోవాలి. With the feeling that everything is dedicated to God, one should carry on the life sojourn with noble ideas, basing on the eternal principles based on truth. ఇది నాది, ఇది నీది అనేటువంటి భేదములు లేకుండా సర్వము కూడాను భగవంతుని యొక్క ప్రీత్యార్థమై నేను అనుభవిస్తున్నాను అనేటువంటిది భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడు ఇది ఎట్టి అభిష్టములను లేనటువంటి వాడుగా రూపొందగలడు. When once we lead a life without the feelings of mine and thine, that everything is an offering to God, then you attain that state of desirelessness. ఇది ప్రాకృతమైనటువంటి కోరికలు కానీ అప్రాప్తమైనటువంటి కోరికలు కానీ కోరవచ్చు. You may have desires, or worldly desires, or beyond, whatever may be.
లౌకికమైనటువంటి ప్రవృత్తి కోరికలు అనేకంగా ఉంటుంటాయి మానవులకు. Man has many desires which are worldly. అలౌకికమైనటువంటి యొక్క నివృత్తి కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. He has very few desires which are inward, spiritual. కానీ ఈ రెండింటి యందు ఊడినటువంటి యొక్క దైవత్వం ఒక్కడే. But however, the same divinity is latent in both. అయితే ఈ అభిష్టములు నెరవేరడానికి ఏది ఆధారం? What is the foundation to have the desire fulfilled? శుచిర్దక్ష. శుచి ఏ శుచి? బాహ్య శుచియా లేక అంతర్శుచియా? అంతర్బహిర్శుద్ధి అభివృద్ధి పరచుకోవాలి. Cleanliness, what sort of suchi cleanliness? Is it outer or inner? One has to develop cleanliness, purity in both. కేవలం బాహ్యమైనటువంటి శరీరమును పరిశుద్ధము గావించుకోవటం చేత తాను శుచి కాలేడు. By keeping the body outwards clean, well, he cannot claim to be clean. అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. Inner purity is most essential. మీకందరికీ తెలుసు, భారతీయులకు Bharatiyas know this pretty well. ఒక కళాయి లేని పాత్ర యందు సాంబార్ వండినప్పుడు ఆ సాంబార్ అంతా కూడాను చిరుము పడుతుంది. When sambar is made in a big vessel which is unalloyed, naturally the whole turns into poison. అదే విధముగానే అంతర్పాత్ర హృదయమునందు పరిశుద్ధమైనటువంటి యొక్క పాత్రను ప్రేమ అనేటువంటి కళాయి వేసి అందులో ఏ విధమైనటువంటి వంటలు వండినా పరిశుద్ధంగానే ఉంటాయి. Therefore, heart, the inner container, should be tinned by love so that things would continue to be pure. కనుక ప్రతి మానవుడికి కూడాను అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. Therefore, for every man, inner purity is very essential. ఎట్టి అపవిత్రమైన భావనలను ప్రవేశించి చేయకుండా, without permitting any unsacred ideas, ఎట్టి దుష్టభావములు కూడాను తన చేరనికుండా, without getting any kind of wicked feelings, దుర్బుద్ధులను ప్రవేశపెట్టకుండా, without any bad views, భగవత్ ప్రేమ చేతనే ఆ యొక్క హృదయాన్ని పవిత్రంగా గావించుకొని నింపుకోవాలి. he can sanctify his heart by the divine love. ఈ ప్రేమ అనేటువంటి యొక్క కళాయి ఉండినప్పుడు ఈ పాత్రలో ఎట్టి వంటలైన కూడా మనము వండుకోవచ్చు. When once the vessel is tinned by love, any preparation can be made. కనుక అంతర్శుద్ధి అత్యవసరమైనటువంటిది. So inner purity is very essential. దీనికి తగినట్టుగా బహిర్శుద్ధి కూడాను గావించుకోవాలి. Appropriately, we need external purity as well. అనపేక్ష శుచి దక్ష. దక్షుడు కావాలి అనగా ప్రతి దీనికి ఒక ప్రతిజ్ఞ అనేటువంటి దాన్ని పట్టాలి. One needs to be daksha, the one with determination. ఏది అది? What is that? నేను పట్టినటువంటి భగవంతుణ్ణి ఎలాంటి కష్ట పరిస్థితి ఎందు కానీ, ఎలాంటి ఇక్కట్లు ఎందు కానీ నేను ఏమాత్రం కూడాను వదలను. Having been at the feet of our Lord, I have determined not to leave his feet in spite of troubles of తాను problems మంచి of the దక్షుడు world. కావాలి. One has to be one of determination. ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూడినటువంటి వాడే దక్షుడు. The one who determines so is able or daksha. తర్వాత ఉదాసీను. ఉదాసీనుడు అనగా ఎట్టి దాని ఎందుకు కూడాను, ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను, కాలకర్మ కారణ కర్తవ్యాలు మారినప్పటికీ తాను ఏ విధమైనటువంటి భావములు మార్చుకోకుండా ఉండాలి. Udasina, the spirit of forbearance that makes him not to get himself agitated in spite of so many problems, troubles and turmoil on his way of life. ఇష్టమైనది కానీ అయిష్టమైనటువంటిది కానీ, Maybe likes or dislikes, ప్రీతి అయినది కానీ ద్వేషమైనది కానీ, either one that he loves or hates. ఇక్కడ రజోగుణములకు ఏమాత్రం కూడా అవకాశం అందించకూడదు. There should not be any scope for passion. రాజకీయ సంబంధమైనటువంటి భావనలను హృదయంలో చేర్చుకోకూడదు. Political feelings should not find a place in heart. అది ఏ శుచి దక్ష, దక్షునికి తగినటువంటి యొక్క విలువలు. These are the values of an able man, daksha. అనగా దీనికి ఒక దీక్షను పూడినటువంటి వాడు దక్షుడు అని పేరు. Daksha, able man, is the one who has taken diksha or determination. ఉదాసీనో. ఉదాసీనం అనగానే దేంతో కూడా సంబంధం లేనట్టుగా ఉండాలి. Udasina, the one who is supremely detached. అనగా
ఇది నాది నీది అనేటువంటి భేదములకు అవకాశం అందించకూడదు. He gives no scope for feelings such as mine and thine. ఉదాసీనుడిగా తాను ఉండాలి. He is supposed to be totally detached. ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను తాను దీన్ని ఉదాసీనతతో భావించి అనుభవించాలి. At all times he maintains the state of equanimity. ఇంకా ఆరవది గతం వ్యతః అనగా గడిచిన దానిని కానీ రాబోయేటువంటి దానిని కానీ ఏమాత్రమో మనం విచారించకూడదు. Gatavyata means one should not be bothered either of the past or future. వాతనాక్షయములు పోవాలి. He should be completely free from all the traits of the past. ఏదో మనం ప్రయత్నించినటువంటి కార్యము చెడిపోయింది. An effort has failed some way. దానికి మనం విచారించకూడదు. One should not worry about it. గతం వ్యతః గడిచిపోయింది. Past is past. ఇది మనకు ఏనాటికి తిరిగి రాదు. It cannot be recovered. భవిష్యత్తు The future. ఇది మన యొక్క షూరిటీ కాదు. Future is uncertain. కనుకనే గడిచిపోయినటువంటి దాన్ని కానీ భవిష్యత్తును కానీ మనం విచారించకుండా వర్తమానాన్ని మాత్రం దృష్టి అందించుకొని కార్యంలో ప్రవేశించాలి. Therefore we should never brood over the past or worry of the future, but consider the present alone and lead our Past life. is past. Forget the past. Past is past. Forget the past. Future, do not brood for the future. Don't brood for the future. Present is not ordinary present. Present is not ordinary present. It is omnipresent. It is omnipresent. ఈ వర్తమానంలో మనం సరైనటువంటి దీక్షతో మనం సాధించినప్పుడే సర్వ విధముల కూడా విజయాన్ని పొందినటువంటి వారం అవుతాం. If you carry on the life in the present, fully determined, you are bound to be successful. ఈనాటి మానవుడు Man today అన్ని విధముల కూడా అశాంతి గురి కావడానికి ఇది ఏ మూల కారణం. is highly restless, this being the main cause. ఏదో ప్రయత్నించినటువంటి ఒక కార్యం చెడిపోయిందని పాస్ట్ గురించి ఎప్పుడు కూడా విచారణ చేస్తుంటాడు. He is very much worried because of his failures. దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి? What is the result? ఇంకా రాబోయేటువంటి దాని గురించి అనేక విధములుగా కూడాను తాను పరితపిస్తుంటాడు. He goes on getting himself very much worried out of tension, thinking of the రాబోయేటువంటిది future. నీది కాదే. The future is not sure. కాలగర్భంలో కలిసి ఉంటున్నటువంటి దాన్ని నీవు ఎందుకు విచారించి ప్రయోజనం ఏమిటి? When it lies in the womb of the future, the time, how do you worry about it? Why? కనుకనే ప్రజెంట్ అప్పటికయ్యేటువంటి ఒక దీనిని నీవు దృష్టి అందించుకొని ఆ కార్యంలో దీక్షను పూనాలి. Live in the moment, live in the present and be determined firmly. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. Why? Because past is past. అది ట్రీ. Past it was a tree. ఫ్యూచర్ ఆల్సో ట్రీ. In future it's bound to be tree. ప్రజెంట్ ఈజ్ సీడ్. Present is the seed. ఈ సీడ్ ద్వారానే పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా జరుగుతున్నాయి. The present seed is responsible for the past as well as the future. కనుకనే నీవు ఈ సీడును మాత్రం మర్చిపోతున్నావు. You are forgetting the seed. రాబోయేటువంటి వృక్షాన్ని గడిచిపోయిన వృక్షాన్ని నీవు చింతిస్తున్నావు. But you think of the past tree and the future tree. కనుకనే వర్తమానాన్ని దృష్టి అందించుకోవాలి. So keep in you the present. అప్పుడే మానవుడు అన్ని విధములు కూడా విజయాన్ని సాధించగలడు. Then man will be successful in every way. గత వ్యతః సర్వారంభ పరిత్యాగి. అన్ని విధములైనటువంటి యొక్క వాంఛనను అహంకారములను కూడా మనం దూరం చేసుకోవాలి. Therefore we have to give up all our desires and also the ego. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను మానవుడు ఎట్టి చిన్న కార్యములు కూడాను సాధించలేడు. So long there is ego in man, he would not be able to accomplish even the tiniest of the tasks. ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అధపతనమైపోతున్నాడు. It is the ego that makes him ruin his life, fall. అహంకారం మానవునికి చాలా చెడ్డది. Ego is very bad for mankind. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను కట్టుకున్న భార్య గాని కన్న కొడుకు గాని అతన్ని ఏమాత్రం కూడాను గౌరవించడు. So long one is egoistic, he will not be respected and loved by wife and the son. కేవలము ప్రాకృతికంగా తానేదో గౌరవించినట్టుగా నటన చేయవచ్చును, కానీ నిజముగా అతను ప్రేమించినటువంటి యొక్క ప్రేమను అందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టాడు. After all, the egoistic man may be respected in the worldly sense, but not deep in heart. కనుక ప్రతి మానవుడు కూడాను ఈ అహంకారం అనేటువంటి మహాద్వేషిగా మనం భావించాలి. Therefore every man should consider ego as the worst of the enemies.
కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఏ చిన్న కార్యం కూడాను మనం సాధించలేము. So we cannot carry on any simple assignment. బంధుమిత్రులు కూడాను మనల్ని ప్రేమించలేరు. And we will not be loved by our relations and friends. కనుక ఈ అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. So we should take care that we don't give any scope for ego. ఈ విధమైన యొక్క బోధనలు సరిపి యోమద్భక్త సమే ప్రియ, అలాంటి భక్తుడు మాత్రమే నాకు ప్రియమైనటువంటి వాడు అన్నాడు కృష్ణుడు. Krishna declares only such a devotee is so endearing, dear to me. ఇంకా మిగిలినటువంటి వారు తనకు ఏమాత్రం కూడా ప్రేమించినటువంటి వారు కాదు. The rest of the people are not the recipients of the divine love. సన్నిహిత బాంధవ్యాన్ని కలుసుకోవాలనుకున్నప్పుడు, సరైన ప్రేమను అందుకోవాలనుకున్నప్పుడు, నిత్య సత్యమైనటువంటి ఒక స్థానాన్ని పొందవాలన్నప్పుడు ఈ విధమైనటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. In order to develop proper intimate relationship, one has to develop these principles of eternal truth and these attributes and virtues. కనుక మనము భగవంతుని ప్రేమకు గురి కావాలంటే ఈ పై చెప్పినటువంటి యొక్క గుణములంతా కూడా మనము అభివృద్ధి పరచుకోవాలి. In order to enjoy the divine love, we have to develop the above described qualities. అది లేకుండా ఎన్ని విధమైనటువంటి దీన్ని మనం పోషించుకున్నప్పటికీ ప్రాపంచికమైనటువంటి యొక్క వ్యథలు మనల్ని వీడలేవు. In spite of all our achievements, you will never be free from worldly worries without these virtues. పైకి మాత్రం నమస్కారం అంటారు, Outward they may say namaskaram, లోపల అంతా కూడాను కారము ఈ ఉప్పు ఈ విధమైనటువంటి దీనిగా నిండి ఉంటుంటాది. but he says namaskar outward, inside very hot. అంతా హృదయం అంతా కారమే. The whole heart is full of hot stuff. ఇలాంటి కారం హృదయంలో నింపుకొని ఎన్ని నమస్కారం చెప్తే ప్రయోజనం ఏమిటి? With all the bitter feelings within, what is the fun of saying namaskar outside? కనుక మనము పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనము అభివృద్ధి పరచుకోవాలి. So we have to develop sacred qualities. కనుకనే ఈ అభిమానం అనేటువంటిది ఈ అహంకారంతో ఏర్పడుతూ వస్తుంది. And this ego is tagged with attachment. ఈ అహంకారం అనేటువంటి దాన్ని మనం పోగొట్టుకోవాలంటే మొట్టమొదట వినయాన్ని మనం పెంచుకోవాలి. In order to kill this ego, we have to develop humility. ఈ అహంకారం ఉండినంత వరకును క్రోధము, ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది దుర్గుణములు దాన్ని వెంటాడుతూ ఉంటాయి. So long there is ego, it will have other following like anger, hatred, jealousy, pomp, aggrandizement. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎన్ని పూజలు చేసినప్పటికీ, In spite of worship, ఎన్ని వ్రతములు ఆచరించినప్పటికీ, in spite of rituals, ఎన్ని విధమైన సాధనలు సలిపినప్పటికీ, in spite of spiritual practices, మానవుని హృదయం నందు అహంకారము, ఆవేశము రెండు ఉండినంత వరకు కూడాను దీన్ని ఏమాత్రం కూడాను శాంతిని పొందలేడు. so long there is ego in human heart, he will never attain the state of peace and bliss. కనుక మానవుడి నుండి మొట్టమొదట అహంకారాన్ని నిర్మూలం చేయాలి. So man must kill his ego to begin with. అది ఏ మానవునికి అనేక విధమైనటువంటి దాహములు తీర్చడానికి కొన్ని ప్రయత్నం చేసేటువంటిది. And in fact it is the ego that quenches the very ఇది మహాకారంతో కూడినటువంటిది కారం. and it's very hard stuff. కనుక ఈ మానవుని బాధ పెట్టేటువంటి యొక్క ఈ యొక్క అహంకారాన్ని మనం మొట్టమొదటి దూరం చేసుకోవాలి. Therefore we suffer because of this ego which we have got to kill to begin కొన్ని with. రకమైన ఆడంబరములు కూడా ఇందులో ప్రవేశిస్తుంటాయి. In fact we find exhibitionism, pomp. కొంతమంది నేను పూజ చేస్తున్నాను, నేను సాధన చేస్తున్నాను అనేటువంటి దానిని ఎక్కువ మందికి ప్రచారం చేయాలి అని ఆశ ఉంటుంది. Some desire to give wide publicity telling that they do worship, they undertake ఈ spiritual rituals. ప్రచారమే లేకపోతే అతనికి మనసుకి ఏమాత్రము తృప్తి ఉండదు. He is not satisfied by merely following the path without ఎవరి కోసం ఈ publicity. ప్రచారము? Why publicity? భగవంతుడు ఆచారమును కోరుతాడే కానీ ప్రచారమును ప్రబోధనను కోరడు. God wants achara, practice, but not prachara, publicity. ప్రతి మానవుడు కూడా ఆచరణలో నిరూపించాలి. In fact, every man must put into practice. ప్రతి మానవుని యందును ఒక విధమైనటువంటి పవిత్రత ఉంటుండదు. There is sacredness in everyone. మానవ అనగా ఉపనిషత్తులంతా కూడాను గౌరవమైనటువంటి వాడు అని అర్థం. And in fact, in Upanishadic parlance, Manava meant the one who is పవిత్రమైన respected. ఉపనిషత్తులన్నీ కూడాను ఇలాంటి గౌరవాన్ని మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాయి. In fact, the Upanishadic meaning connotes the respect. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్.
ఆ ఉద్వేగం కూడా ఉండకూడదు. There should not be any kind of agitation. మన భారతీయులు యందు In Bharatiyas, సత్యం వద, speak truth, ధర్మం చర, follow ఈ dharma. రెండింటిని మాత్రమే మనము అనుసరించాలి అని. We should follow the twin principles. కానీ ప్రతి జీవికి కూడాను సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. ఇది ఒకటి ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము, One is worldly truth. ఒకటి లౌకికమైనటువంటి సామాజిక ధర్మము, The second is social truth. మూడవది ఆధ్యాత్మిక ధర్మము. Third one, the spiritual. ఈ మూడింటి ఎందుకు మానవుడు ఉత్తీర్ణుడైనప్పుడే వాడికి మానవత్వం అనేటువంటి పేరు సార్థకత ఉంటుంది. When man is successful in these three states, he deserves to be called a man in the true sense. నిరంతరం కూడాను కేవలము ఒక పశుభావములు మాత్రమే పెంచుకున్నప్పుడు వాడు పశువుగా మారిపోతాడు. If he has got the animal traits or feelings within, he is only an animal, not a పవిత్రమైనటువంటి human. దివ్య భావములు, నవ్య భావములు, దైవ భావములను పెంచుకున్నప్పుడు వాడు దైవంగానే రూపొందుతాడు. If he entertains and improves the divine, novel, evergreen, fresh, sacred thoughts, కనుకనే he is ఉపనిషత్తులు divine. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దేనిని మనం చెందుతున్నామో, దేనిని మనం పొందుతున్నామో, దేని సాధన చేస్తున్నామో ఆ సాధనను పురస్కరించుకొని పొందుతుంటాం. Therefore Upanishad says the knower of the Brahman becomes a Brahman. As you think, so you become. As you do, so you కనుక transform. మన యొక్క భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను ప్రస్తుతము మనం చేసేటువంటి సాధనలపైన ఆధారపడి ఉంటుంటాయి. Therefore, the good and bad of the future depend on the present actions. కనుకనే మనం వర్తమానంలో మాత్రము పవిత్రమైనటువంటి భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. So in the present, we should always foster sacred ideas. కానీ ఈనాడు కలియుగ ప్రభావం, This is the effect of the Kali now. ప్రతి చిన్న విషయం నందు కూడాను కలియుగము కలహయుగంగా మారిపోతుండాలి. The Kali Yuga, the present age, has become Kalaha Yuga, the one of conflict. ప్రతి పని కూడాను కలుషయుగంగా మారిపోతుండాలి. It is one of Kalusha, the poison. ఈ విధమైనటువంటి యొక్క మలినమైనటువంటి రూపంగా రూపొందుతూ వస్తుండాలి. It is fully polluted. ప్రేమ మాత్రం చూపించినట్టుగా కనిపిస్తుంది కానీ ఇందులో ప్రేమ ఏమాత్రమూ లేదు. It is only outward love, show. ఎవరో మిత్రులు చూసి దీన్ని ఆనందించవచ్చును కానీ Friends may be happy about it. నీకు పరమ మిత్రుడు భగవంతుడే. But God is your only friend. ఆ భగవంతుడు మాత్రము దీనిని చూసి ప్రేమించడు. God, the only friend, will not be carried away by the లౌకికమైనటువంటి show. మిత్రులు అనేక మంది ఉంటున్నారు. There are so many, lots of friends in the world. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై, ఇంతటితోనే వారి ఫ్రెండ్షిప్. They only limit their friendship within these three words. Hello, how are you, goodbye. కానీ భగవంతుడు అలాంటి ఫ్రెండ్ కాదు. God is not the friend of the tired. ఎప్పుడు కూడా నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు. God is always with you, in you, around you, above you, below you, and protects you. ఇలాంటి మిత్రుడిని మాత్రం మనం పొందడానికి ప్రయత్నించాలి. We should make every attempt to have friendship with God. భగవంతుడే నిజమైన సత్యనిత్యమైనటువంటి మిత్రుడు. God is the only true friend. అట్టి మిత్రుడిని మనం ఈనాడు దూరం చేసుకొని Today we have distanced ourselves from శత్రు God. రూపంలో వచ్చేటువంటి మిత్రులు మనం ఆశిస్తూ And in fact, we have got a friend, actually ఈ an మిత్రుల enemy. ద్వారా మన జీవితం సార్థకం గావించుకుంటామని భ్రమిస్తున్నాము. And we think that we can get along with a seeming friend ఇది who in reality is an enemy. భ్రమతో కూడినటువంటిది. It is all just an illusion. కానీ నిజమైనటువంటి బ్రహ్మతో కూడినటువంటి దైవత్వం ఒక్కటే. In fact, it's only the divinity which is all true. బ్రహ్మకు కూడినటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం గుర్తించాలి. We have to understand the difference between Brahma illusion, Brahma the బ్రహ్మ అనగా divine. ఏమిటి? What is Brahma, the illusion? ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించడమే భ్రమ. Brahma illusion meant one viewed as plurality, multiplicity. కానీ బ్రహ్మం అనగా అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని స్వీకరించడమే బ్రహ్మ. Brahman meant acceptance of the principle of unity in diversity. కనుకొని సహనావతు, సహనాభునక్తు, సహవీర్యం కరవ, ఈ యొక్క వేదము ఈ ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Veda propagates the principle of unity. కలిసిమెలిసి పెరుగుదాం, Let's grow together. కలిసిమెలిసి తిరుగుదాం, Let's move about together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, Let us grow in intelligence, grow living together. కలిసి మెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం అనేది వేదం. The Veda says, let us live together in total, utter friendship without any ఇంత conflict. పవిత్రమైనటువంటి యొక్క సూక్తులను, నిత్య సత్యమైనటువంటి సూక్తులను వేదం ప్రబోధిస్తుంటే దీన్ని మనం ఏమాత్రం కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. When the eternal true principles are taught by Veda, we are not mindful.
వేదమనగా ఏదో బ్రాహ్మణులు పలికేటువంటి మంత్రాలు అనుకుంటున్నారు. We associate Veda with the priestly class, Brahmin. వేదం అనేటువంటి అది కాదు. It's not Veda. సర్వ జీవులకును ప్రాణ సమానమైనటువంటి వేదము. In fact, Veda is the life breath of every living సర్వ creature. ప్రాణులకును ప్రాణ సమానమైనటువంటి వేదము. And Veda is the life principle of every living వేదోకిలో creature. ధర్మమూలం సర్వము ధర్మముతమైనటువంటి వేదం. And in fact, Veda is full of dharma. ఇలాంటి ధర్మస్వరూపమైనటువంటి వేదాన్ని మనం ఏదో ఒక పరిమితమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెడుతున్నాం. Veda, which is the very personification of dharma, దీనికి is used in a హద్దులే narrow లేదు. sense. It has no limits. దీనికి ఏమాత్రం కూడా ఇది లేదు, భేదం లేదు. It has no differences. విశాలం విశాలం విశాలం. It's so vast. ఎక్కడ పోయినా కూడా ఇది విశాలమే అవుతుంటాది. You find vastness కనుకనే everywhere. దీనిని బ్రహ్మ అనగా బృహత్ రూపాన్ని ధరించేటువంటిది బ్రహ్మ. Vast is the principle of Brahma. కనుక దీనికి ఒక హద్దు అనేటువంటిది లేదు. It has no boundaries. అలాంటి హద్దు మీరినటువంటి విశాలమైనటువంటి వ్యక్తి సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని విశ్వసించి మన కాలాన్ని మన కాయాన్ని మన కర్మను కూడా దుర్వినియోగపరుచుకుంటున్నాం. In fact, we have forgotten the divine principle, which is limitless, which is so vast, which is eternal, which is all true, but we are carried away by this ephemeral, momentary. ఈ భౌతికమైన లౌకికమైన దీనివల్ల మనం సాధించేటువంటిది ఏమిటి? What is it you are going to achieve in this శారీరక world? సంబంధమైనటువంటి యొక్క సుఖమును పొందొచ్చు. You may have physical comfort. శారీరక సంబంధమైనటువంటి యొక్క అనుకూలము చేసుకోవచ్చు. You may have worldly conveniences. శారీరక సంబంధమైనటువంటి కీర్తి మర్యాదలు పొందవచ్చు. You may earn respect and esteem. కానీ ఇవి కాదు మనం సాధించవలసినటువంటిది. They are not to be merely. శాశ్వతమైనటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సాధించాలి. In fact, we should attain, accomplish, achieve that permanent ఇవన్నీ immortal ప్రవృత్తి divinity. మార్గంలో మాత్రమే. The rest are only worldly ఈ ways. ప్రవృత్తి అనేప్పుడు అంత పాసింగ్ క్లౌడ్స్. The worldly ways are just like passing clouds. ఇలాంటి పాసింగ్ క్లౌడ్ మనం దృష్టి ఉంచుకొని శాశ్వతమైన సత్యమైన యొక్క దివ్యత్వాన్ని ఎందుకు మనం దూరం We చేసుకుంటున్నాం? are carried away by this ephemeral, transient, passing clouds, forgetting that eternal truth, immortal అనాది divinity. కాలం నుండి భారతదేశం నందు In Bharat, since ancient times, అనేక విధమైనటువంటి యొక్క సంస్కారములను అభివృద్ధి పరిచి they developed various ways of culture. సమస్త దేశములకు చాటి అందించినటువంటి యొక్క మహాసుధలు. In fact, Bharat shared this nectarine principles of Vedic doctrine to the rest of the world. ప్రపంచములకే ఈ చాటినటువంటి యొక్క దివ్యమైనటువంటి సూక్తులు. And in fact, this is a sacred teaching taught by Bharat. దీనికి జాతి మత భేదములు ఏమాత్రము లేవు. It is beyond all nationality, race. కనుక ఇట్టి ఏ భేదము లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క వేదతత్వాన్ని మనం ఎందుకు వదస్తున్నాం? Why should we give up that Veda, which observes no difference at all? ఈ వేదంలో ఉండినటువంటి యొక్క సత్యశక్తులను ఎవ్వరు కూడా సరిగా గుర్తించడం లేదు. In fact, none are recognizing the truth therein. వారికి తోచినట్టుగా అర్థములు చెప్పుకొని They give interpretation of as their దీన్ని own. వ్యర్థం చేస్తూ ఉన్నారు. In fact, they waste time. కనుక మనము వ్యర్థం చేయకుండా సార్థకం గావించుకోవాలంటే ప్రతి ఒక్క దీన్ని కూడా ఆచరణలో పెట్టాలి. Therefore, we should not waste time. In order to work for redemption, we should take to practice. మనకు ఆచరణ ప్రధానం కానీ Practice is important, ప్రచారము కాదు. not publicity. ఒక్క చిన్న దీన్నైనా కూడా మనం ఆచరించి దాన్ని అభివృద్ధి పరచు. It may be a tiny thing, a fraction, better you take to practice. భగవత్ తత్వాన్ని నీవు పెంచుకో, Develop the divine principle. దీన్ని అభివృద్ధి పరచుకో, Develop it more. ఆనందాన్ని అనుభవించు, Experience the అందరికీ bliss అందించు. and share with everybody. ఇది నీ యొక్క నిజానమైనటువంటి యొక్క సరైన కర్తవ్యం. This is your proper duty expected of you. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుడనగా ఎంత విలువైనటువంటి వాడు, Man is highly valuable ఎంత గుణవంతుడు. and he's one of virtues. అతని యొక్క గుణమునంతా కూడా నిర్మూలన చేసుకుంటున్నాడు. In fact, he has lost all his human గుణం అంటే value. ఏమిటో వాడికి అర్థం లేకుండా పోతుండాలి. He doesn't understand what they are. కనుకనే తన యొక్క జీవితం యొక్క ఆదర్శమే గుణము. So the ideals are the virtues in our ఇది life. ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. So we should develop ideals today. సత్యమును మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop truth more and more. సత్యమును ఉండినప్పుడే ధర్మం కూడా అభివృద్ధి అవుతుంది. When once there is truth, there will be dharma automatically. సత్యం నాస్తి పరో ధర్మః. There is no other dharma beyond truth. సత్యాన్ని మనం పునాదిగా తీసుకోవాలి. We have to take truth as the ధర్మాన్ని foundation. మనం భవనంగా విశ్వసించాలి. And we have to consider dharma as the mansion. పునాది భద్రంగా ఉండినప్పుడే భవనం కూడా భద్రంగా ఉంటుంది. When the foundation is strong, the mansion would be equally safe. కనుకనే మనము సత్యము అనేటువంటి ఒక దీన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి. So we have to keep
in safe custody this truth. ఎలాంటి పరిస్థితులు ఏందని కూడాను అసత్యం ఆడకూడదు. Under any circumstances we should never utter a lie. ఈనాడు తాత్కాలిక తృప్తి నిమిత్తమై For temporary gain, అసత్యమును ఆడి we speak false. అనంతమైనటువంటి పాపమును పెంచుకుంటున్నాం. And in fact we are accruing the sin. దానివల్ల మున్ముందు రాబోయేటువంటి ఒక బాధలకు తానే గురి అవుతున్నాడు. And in fact these sins are responsible for the suffering in future. కనుక ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ళ పండగ అన్న. There lies the festival, the advanced age approaching you very fast. కనుక తాత్కాలికంగా నీవు ఏమాత్రము లెక్క చేయవు. You may not consider it right అది now. భవిష్యత్తు లోపల కొండల వలె దీనికి అడ్డు తగులుతుంది. But in future it will stand as an obstacle like a big mountain. కనుక దానిని మనం రానివ్వకుండా చూసుకోవాలి. See that you will not face that situation. ఈ దేహం భగవంతుడు ఇచ్చినటువంటి దేహము. The body is God's gift. ప్రతి రూపం కూడా భగవంతుని యొక్క వరప్రసాదమే. Every form is God's gift. కనుకనే అట్టి వరప్రసాదమైనటువంటి దేహాన్ని మనం ఎంత సద్వినియోగపరచుకోవాలి. We have to make proper use of this God's ఎంత gift, the సత్య body. మార్గంలో ప్రవేశపెట్టాలి. We should tread along the path of truth. భగవంతుడు అందించినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుకోవటము మహా దుష్టగుణమే. Body, the gift of God, should not be misused. ఈ విధంగా మిస్యూజ్ చేసుకోవటం వల్లనే By misuse, మన జీవితమే కూడా వ్యర్థమైపోతుంది. all our life is bound to be wasted. నా ఈ దేహము ఇచ్చినటువంటి వాడు భగవంతుడే. This body is the gift of God. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవుడు అనేటువంటి యొక్క దేహం నందు దేవుడు అనేటువంటి వాడు నివాసం చేస్తున్నాడు. In fact, body is the temple of God. God resides there in this body. కనుక ఈ దేహం నందు ఉన్నటువంటి యొక్క భగవంతుడు జీవుడే. Therefore, God in the human జీవుడికి body is దేవునికి human. ఉండేటువంటి భేదం ఏమిటి? What is the difference between the individual and the divine? అది మనం ఈనాడు గుర్తించాలి. That we have to recognize today. వ్యష్టియే జీవుడు. వ్యష్టియే జీవుడు. Yesterday, the individual is Jiva. సమష్టియే దేవుడు. This collective form is divine. అందరి యందు ఉండినటువంటి వాడు దేవుడే. In fact, God is present in all. కనుక నీ వ్యష్టితత్వాన్ని మాత్రమే నీవు పెట్టుకోకు. You should not go by the individual level. ఈ వ్యష్టి నుంచి కూడా సమష్టి రూపంలో నీవు ప్రవేశించాలి. From the individual level, we should go to the community level. అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది. Then you can attain the divinity. ప్రతి ఒక్కరి యందు కూడా ఉన్నది దైవత్వమే. In fact, there's divine in you. ఈశావాస్యం ఇదం జగత్తు. God is present in this universe. ఈశ్వర సర్వభూతానాం. God is present in all beings. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. The same truth is ఈ interpreted in several పవిత్రమైన ways. యొక్క పదములంతా మనం అర్థం చేసుకోవాలనుకుంటే సద్గుణాలు మనం పెంచుకోవాలి. In order to understand the sacred interpretation of these words, we have ఈ to develop our సద్గుణములే virtues. మనలో లేకపోతే దేన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. Without virtues, we cannot understand anything. కనుక ప్రతి మానవుడు కూడా సద్గుణాన్ని పెంచుకోవాలి. So every man must cultivate virtues. సదాచారంలో ప్రవేశించాలి. He should take to good action. సత్ప్రవర్తనలో మనం జీవించాలి. He should lead good conduct. అప్పుడే మన మానవత్వం అనేటువంటి సార్థకమవుతుంది. And then only human life is redeemed. ఇలాంటి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను Having been born as a human, మృగముల వలె పశువుల వలె మనం జీవిస్తున్నామంటే ఎంత అవమానం. having been born as a human being, what a shame it is to lead the life of an animal and a demon. పశువు పక్షులు కూడాను భుజిస్తున్నాయి. The birds and beasts ఆహార also eat. నిద్ర భయ మైథునాని సామాన్యమే తత్ పశుభిన్నరాని. In fact, the food, the fear, procreation, sleep are common to mankind. జ్ఞానం The beasts నరాణ as well. అధికం విశేషః. The wisdom is an extra quality in mankind. జ్ఞానేన శూన్యః పశుభిః సమానః. Without wisdom, he is worse than an animal. ఇంక నీవు అనిమల్కు నీకు ఉన్నటువంటి భేదం ఏమిటి? Then where lies the difference between you and an అది animal? తింటుండాలి, నీవు తింటున్నావు. They too eat and you do that. అది ఎంజాయ్ చేస్తుండాలి, నీవు ఎంజాయ్ చేస్తున్నావు. Animal enjoys, so you also అది do. నిద్రపోతుండాలి, నీవు నిద్రపోతున్నావు. Animal sleeps, so you అది sleep. విషయవాసన అనిపిస్తుండాలి, నీవు విషయవాసన అనిపిస్తున్నావు. Animals enjoy the sensual pleasure, ఎందుకు so నిన్ను also you. అనిమల్ అనిపించకూడదు? Why? In what way you are different? నిన్నెందుకు మనిషి అనిపించాలి? Why are you called a human? మానవత్వం అనేటువంటిది ఎందుకు సార్థకం చేసుకోవాలి? Why don't you work to fulfill the task of the కనుక humanity? అవి అనిమల్ అనుభవించినటువంటివే మనం కూడా అనుభవిస్తున్నాము. In fact, we share the same animal కాబట్టి happiness. అది ద్విపాద పశువు. ఇది After all, the human life has come down to the level అది of చతుర్పాద two-legged పశువు. animal. That animal is four-legged. అంతే. కాళ్ళు వ్యత్యాసమే కానీ భావనలు రెండు ఒకటి. It's only difference in the number of legs, that's all. కనుక ద్విపాద పశువు అనేటువంటి వాడు ద్విపాద పశుపతిగా మార్చుకోవాలి. And in fact, being an animal, he should go to the level of Pashupati God. కనుకని మనం మానవుడైనందుకు
పశుపతి తత్వాన్ని మనం పెంచుకోవాలి. Having been a human, we should develop the divine quality. భగవత్ తత్వములు ఎక్కడ పోయినప్పటికీ ఈ ఏకత్వం అనేటువంటి మన గుర్తింపు తెచ్చాలి. In fact, the divinity stands for the principle of oneness. కనుక మనము ఏదో రూపనామాలను మాత్రం భేదంగా తీసుకొని We go by the differences of name and form. దాని యొక్క పరిస్థితి ప్రభావం మనము అర్థం చేసుకోకుండా We don't understand the circumstances and effects కాలంను వ్యర్థం చేస్తున్నాము. and waste of time. కనుక మనం కాలంను వ్యర్థం చేయకూడదు. We should not waste our టైమ్ time. ఈజ్ గాడ్. Time is డోంట్ God. వేస్ట్ టైం. Don't waste టైం time. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is life waste. కనుక మన లైఫ్ అంతా కూడా ఈ టైం చేతనే మనం వేస్ట్ చేస్తున్నాము. And we waste our life. మనం ఏ సెకండ్ కూడాను వ్యర్థం చేయకూడదు. We should not waste even a moment. a ఈ second. కాలం గడిచిపోయినటువంటి చిక్కడం చాలా అదృష్టము. The time lost cannot be recovered. కనుక కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు. So never waste time. ఒక్క క్షణం చిక్కినా కానీ దాన్ని సార్థకంగా ఎంచుకోవాలి. Even a second should be used well. అనవసరమైన మాటలతో కానీ In unnecessary words, అసభ్యమైన పనులతో కానీ in wasteful acts, కాలమును మనం అనేక విధంగా వ్యర్థం చేస్తున్నాం. we are wasting our time. కనుకనే దివ్యత్వమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకొని We have to develop divine thoughts పవిత్రమైన జీవితాన్ని మనం ఆచరించాలి. and lead a sacred life. ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం పొందాలనుకుంటే In order to have that life, సత్కర్మలు, good deeds, సదాచారములు, good life, సత్ప్రవర్తన, good conduct, సచ్చింతన, and good thinking, దీన్ని మనం పోషించుకోవాలి. we have to develop this quality. ఏ చిన్న పని చేసినా కానీ అది పవిత్రమైన పనిగా ఉండాలి. It may be a simple task, let it be sacred. స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఈ కర్మలు ఆచరించకూడదు. We should not do anything keeping in view selfishness. స్వార్థము self-interest. స్వప్రయోజనం ఉండవచ్చును, It may be there. కానీ దాన్ని త్యజించినటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు. In fact, don't have anybody who sacrifice. కానీ నిరంతరం కూడా స్వార్థం స్వప్రయోజనంతోనే కాలం వ్యర్థం చేయకూడదు. We cannot waste time spending all the time in selfishness. దినములకు 24 గంటలు ఉంటుంటాయి. We have 24 hours. ఈ time. 24 గంటల లోపల 23 గంటల 30 నిమిషములంతా కూడా మనం వ్యర్థం చేస్తున్నాం. And in fact, we are wasting most of the time, 23 ఏదో 10 hours. నిమిషాలు 30 నిమిషాలు మనం సార్థకం చేసుకుంటున్నాం. And after all, we are making proper use of అది 20, కూడా 30 minutes. సరైనటువంటి సార్థకత కాదు. And it's not proper way. మనసు ఎక్కడో మనిషి ఎక్కడో. Mind is elsewhere, man is here. కనుక సాధ్యమైనంత వరకు కూడాను To the extent possible, కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మలో మనం ప్రవేశించాలి. we should do sacred deeds all the time. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. లోకంలో ఎంతమందో విద్యార్థులు ఉన్నారు, There are many students in this ఎంతమందో world. విద్యావంతులు ఉంటున్నారు, There are many educated ఎంతమందో people. మేధావులు ఉంటున్నారు, There are many intellectuals. ఎంతమందో పండితులు ఉంటున్నారు, There are many scholars. ఎంతమందో ప్రవీణులు ఉంటున్నారు. There are many experts. కానీ వీరందరూ చేసే పని ఏమిటి? What is they are doing? దేశానికి ఏమి ఉపకారం చేస్తున్నారు? What sort of help they are doing to the country? వీళ్ళ చదువంతా ఏమి ప్రయోజనము? What is the fun of their education? ఒకనొక సమయం లోపల At one time, అరవింద ఘోష్ Arvind Ghosh కలకత్తాలో చదువుతున్నప్పుడు was studying there in Calcutta. ఒక విధమైనటువంటి ఒక విరక్తి అతనిలో ప్రయోజనం. And he renounced his feeling of అతను detachment. ఒక స్కూల్ లోపల టీచర్ గా పనిచేస్తూ He was వచ్చాడు. serving as a teacher in a school. అప్పుడు చెప్పాడు పిల్లలకు, He told his students, పిల్లలారా children, మీరు చాలా అదృష్టవంతులు, you are very మీ lucky. బాల్యం చాలా పవిత్రమైనటువంటిది, The childhood ఇది is చాలా గోల్డెన్ ఏజ్ వంటిది. and it's golden age. ఇలాంటి వయసు లోపల మీరు చాలా వ్యర్థం చేస్తున్నారు. You are wasting this golden నువ్వు period. దేనికోసం చదువుతున్నావు? Why are you studying? నీవు చదివిన చదువు సమాజంలో సార్థకత గావించుకునేటట్టుగా ఉంటే నీవు చదువు. In fact, if you are going to serve the society, better you study, educate yourself. లేకపోతే నీ పుస్తకాలు అగ్నిలో పారవేసి. Otherwise, better you burn all your books. ఎందుకు ఈ చదువు నీ ప్రయోజనం ఏమిటి? What for is this education? సమాజానికి సరైన సహాయం చేయాలి. You should serve the society. సమాజానికి తగినటువంటి యొక్క తోడ్పాటు చేయాలి. And you should support the society. మనం ఎక్కడి నుంచి పుట్టాము, ఎక్కడి నుంచి మనం ఈ అభివృద్ధి చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఈ విద్యలు గడుపుతున్నాము? Where are you born? Where have you developed? Where from you acquired మనం education? అంతా కూడా అన్ని విద్యలు కూడా సమాజం నుంచి అందుకుంటున్నాము. All forms of knowledge are acquired in society. సమాజం నుంచి మనం అందుకొని Having received, సమాజానికే తోడ్పడకుండా పోతే ఈ చదువు ఇంకెందుకు మనకు? having received the benefits, if we don't serve the society, చదువులన్నీ చదివి What for చాలా life? వివేకి అయి మగిడి తన్నది కూడా మందమతుడు. a man may be highly educated, but he does not know himself. A ఎంత fool. చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేదు. In spite of all high education, a mean fellow would not give up his తరచి mean చదువు habit. చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. The scholarship is only leads to argumentation and differ with people. చదువు You will చదివి never have చదివి total knowledge. చావంగలేటికి చావు లేని చదువు చదవాలి. Having studied, after all, you are going to die. Why should you study that? నీవు చదివిన చదువును సమాజంలో ఉపయోగపెట్టి
Make use of your study for the welfare of సమాజానికి society. తోడ్పడకుండా పోయినప్పుడు ఈ చదువు దేనికోసం When you చదవాలి? don't serve society, what for is this education? ధనము సంపాదించకోసమా? Is it to earn money? ఛీ, ఏమిటి ఈ ధనం? What a shame it is. ఈ ధనం వస్తుంది పోతుంది. Money comes and goes. ధనం కోసము దైవ జ్ఞానాలు బోనాలు కోటి పన్నాగాలు పన్నేరయ్యా. It's only for money people study and they have got so many devices and spiritual rituals. కానీ But మానవుడు ఏం చేస్తున్నాడు? చదివి man, what is he doing? నరుడు కేవలం సూర్యుడంతా కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు. And you find this earth revolving around the sun. నరుడు ధనం చుట్టూ తిరుగుతున్నాడు. And man is revolving around the money. దీనికోసం మనం వచ్చిండేది. Is that the purpose we are born here? జీవితంలోనే ఈ ధనాన్ని మనం అనుభవించలేము. After all, you can't enjoy the life. జీవితం తర్వాత ఎవరు అనుభవించేటువంటి వారు దీన్ని? Who is going to enjoy this money you earn here? ఇదంతా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Money is not important. మనీ కమ్స్ అండ్ గోస్. Money comes and goes. బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. But morality comes and grows. ఈ సద్గుణాన్ని మనం అభివృద్ధి We have పరచుకోవాలి. to develop good behavior. ఈ విధంగా మనము చదివిన చదువును సమాజానికి అర్పితం చేసి సమాజాన్ని పోషించి సమాజానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై మనం చదువును చదవాలి. And therefore we have to educate ourselves to serve the society, to set an ideal to the rest of the world. ఎందుకంటే సమాజం నుంచినే మనం ఈ చదువులు తీసుకున్నాము. Because we receive all the study దేని in నుంచి మనం society. తీసుకున్నామో దానికి అర్పితం చేయాలి. Therefore we have to dedicate our నీ education to society. హృదయము నొసగితివి ఈశ నాకు, Oh God, that heart you have gifted me. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. Oh God, I surrender the very same heart you have పరగ given me. వేరేమి తెత్తు నీ పాదార్చన. What else can I offer you to serve, to worship you, Lord? అందుకోవయ్య నీవు అన్నాడు. Oh God, receive the same heart you gave me. కనుక మనము ఇవ్వాల్సింది ఏమిటి? భగవంతునికి ఏ హృదయం ఇచ్చాడో ఆ హృదయాన్ని భగవంతునికి ఇవ్వాలి. What is the true offering? The heart that God has given you must be offered to Him back. దాన్ని అపవిత్రం చేసుకొని You make it unsacred. అనేక దుర్భావంతో చూచుకొని You fill it up with bad thoughts, దుశ్చింతంతో నింపుకొని with wicked thoughts, దుష్ప్రవర్తనతో మునిగి bad behavior. అలాంటి పనికిరానటువంటి హృదయాన్ని పరమాత్మకి ఇచ్చి ప్రయోజనం That heart which is useless you offer, what for? భగవంతుడు ఏనాడు కూడా అట్టి దాన్ని కోరడు. God will never wish that. భగవంతుడు ఒక్కటే కోరేది God wants only one. పరిశుద్ధమైనటువంటి ప్రేమతో ఏది ఇచ్చినా కానీ చాలు. With pure love, total love, whatever you give, that's పత్రము enough. A leaf, పుష్పము a flower, ఫలము a fruit, తోయము water. భక్తి కలిగిన వారికి వసుడవౌట సత్యమేని. If it were to be true, oh God, if you submit yourself to a devotee, ఈ తులసి దళమునకు తూగుదువుగాక. let you రుక్మిణి ఆ come. విధంగా చెప్పింది. And Rukmini said, let you balance the weight of this పత్రము tulsi leaf. A leaf. ఏమిటి ఈ పత్రము? What is this leaf? బిళ్ళపత్ర లేక మారేడు పత్ర తులసి పత్ర కాదు కాదు. What leaf is it? Is it of different పత్రము plants? దేహమే పత్రము. The body is the leaf. ఈ దేహము నీకే అర్పితం. This body is dedicated to you, God. పుష్పము A flower. అది హృదయ పుష్పము. And the flower of human heart. ఫలము The fruit. అదే మనోఫలము. And the mind is the fruit. తోయము The water. అదే ఆనంద బాష్పములు. Tears of joy. అవి భగవంతునికి అందించవలసినటువంటిది. Those are the real offerings. ఈ మోడిపోయేటువంటి పత్రాలు తెచ్చి పెట్టడం కాదు. And not those leaves and the flowers that fade out ఈ and కుండిపోయి fade. వెళ్ళిపోయేటువంటి యొక్క ఫలాన్ని అందించడం కాదు. And not the fruits that drop down and fade out in due course of ఈ time. బావిలోటు ఆ ట్యాప్ లోటు నీళ్లు తెచ్చిపోయటం కాదు. Not this well water or the tap water. నీ శరీరం నుండే ఆవిర్భవించినటువంటి పత్రము పుష్పము ఫలం తోయం దీనినే భగవంతునికి అందింపారు. In fact, there lies the leaf and the flower and the fruit and the water in you. ఈ దేహమే పవిత్రమైన పత్రము. Your body is the sacred leaf. ఇది భగవంతునికి అర్పితం చేయాలి. This has to be offered to God. పుష్పము A flower. నీ హృదయ పుష్పాన్ని భగవంతునికి ఇవ్వాలి. And let the flower of the human heart be an offering. అది ఏ మధురమైనటువంటిది. That is so అది nectarine. ఏ పవిత్రమైనటువంటిది. That is sacred. అది ఏ దివ్యమైనటువంటిది. That is divine. అది ఏ భవ్యమైనటువంటిది. And that's noble. అలాంటి హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. Such heart has to be made an offering to God. ఫలము A fruit. అదే మనోఫలము. And that is the mind. ఈ మనసు ఎలాంటిది? What sort of it? ప్రపంచమంతా కూడా నింపుకున్నటువంటిది ఈ మనసు. And in fact, the mind is stuffed with the world. మనసులో సర్వము ఉంటాయి. And everything is there in the mind. కనుక ఆ మనస్సు అనేటువంటి దాన్ని సర్వమును చేర్చుకున్నటువంటి ఆ మనసును భగవంతునికి అర్పితం The చేయాలి. mind which is full has to be made an offering to God. తోయము Or the జలము. water. ఏ జలము? What water?
ఆనంద భాషలో ఉండే జలము. the tears of joy. ఓ దైవమా, నీకు ఏమి నేను ఇచ్చేది? ఓ నా God. యొక్క దేహంలో పుట్టినటువంటి ఈ జలం నేను నీకు అర్పితం చేస్తాను. Oh God, what shall I offer to you? The water here, the tears ఇది of ఏ joy been offering. సూక్ష్మమైనటువంటి అర్పితము భగవంతునకు. This is the true offering. ఏ నయా పైసా కూడా ఖర్చు కాదు. You don't need to spend ఏ money. శ్రమను పడనక్కర్లేదు. You don't need to strain. ఏ యొక్క కష్టములకు గురి కానక్కర్లేదు. No difficulty. అన్ని మన దగ్గరే ఉన్నటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని భగవంతునికి అనిపించడానికి ఏమి మీకు కష్టం? Why do you find it difficult to offer those which are so simple, so soft, so delicate, so sensitive, tender within you? ఇలాంటి పవిత్రమైనటువంటి నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాయి. These sacred things are with you, after you, always in you. అలాంటి దాన్ని నీవు భగవంతునికి అర్పితం చేయాలి. You should offer them to God. ఎన్నో చదువుతున్నాం మనము, We read a lot. ఎన్నో కంఠస్థం చేస్తున్నాము, By heart many. ఎన్నో శ్లోకాలు మనం పాడుతున్నాము. In fact, we ఏమి ఈ chant. ప్రయోజనము? What is the use? ఎన్ని శ్లోకాలు చదివినా కానీ శోకం మాత్రం నివారణ కావటం In లేదు. spite of chanting shloka, the shoka misery is not given up. శోకము నివారణ అనేటువంటిది భగవంతుని యొక్క అర్పితమైన శోక నివారణ. In fact, shoka, the misery, can be solved, given up by only offering to God. అది ఏ రామాయణం రాసే పురము Prior to composing వాల్మీకి Valmiki, రామాయణాన్ని చక్కగా అంతా రాశాడు. he composed Ramayana. రాసిన తరువాత After that, దీన్ని ప్రపంచంలో ఏ విధంగా ప్రచారం చేయాలి, how to propagate in దీనికి this world. ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు Where are the individuals అని who ఒక will పెద్ద publicize? మీటింగ్ పెట్టి ఋషులందరినీ చేర్చాడు. He convened a very big congregation of saints. ఆ ఋషులందరూ కూడా నమస్కరిస్తూ, All offered their salutations. మహర్షి, He said, "O saints, మాకు వయసు అయిపోయింది, we are aged, మేము వృద్ధులు అయిపోయినాము, we are old. మేము బజారు తిరిగి భగవంతుని ప్రచారం చేయడానికి మాకు శక్తి లేదు. We don't have that much of potential as to go around the కాబట్టి streets and వృద్ధాప్యం propagate. లోపల మేము చేయవలసినటువంటి సేవ ఏమిటి ఉండాలి? What service can we do now? కాబట్టి ఇది మా చేత కాదు It's అన్నారు. not possible for us. ఎక్కడో కూర్చున్నారు ఇద్దరు లవకుశులు, There are two boys, Lavakusa, చిన్న sitting పిల్లలు, at tiny వారు tots. రాజకుమారులు, They are princes. దివ్యమైనటువంటి గుణము గలవారు, They have divine qualities. సీతాదేవి యొక్క కుమారులు, They are the children of Sita. గుణవంతుడు, Virtuous, బలవంతుడు, strong. సద్గుణవంతుడు. They are virtuous. అలాంటి గుణములు కలిగినటువంటి ఇద్దరు కూడా వచ్చారు. The two boys came. గురూజీ, Guruji, దీన్ని ఇంట వంట ఎక్కడ చూసినా చాటడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న. we are ready to propagate this house to house. బజారంతా మేము చాటగలము. All over the street we go round. మేమెవరు రాజకుమారులు కాదు We are not princes. అని చెప్పి So saying, ఒక చేత్తో తంబూర తీసుకొని, they had ఒక tambura చేత్తో చిటికలు పట్టుకొని, and the రుద్రాక్షమాల ధరించి with Rudrakshmala విభూతి పెట్టు పట్టి and they have vibhutis made on the forehead. బయలుదేరారు. They started. వినుడి శ్రీరాముని గాథ వినుడి ప్రజలారా, బాధలు చెప్పుకుంటూ పోయారు. And they went on singing the glory of Rama. Listen to the story of Rama. ఓ ప్రజలారా, Oh people, రామచంద్రుని యొక్క కథలు మీరు వినండి, listen to the story of Rama. దివ్యమైనటువంటి రామచరిత్రను మీరు వినండి, You listen to that మీ sacred story of చరిత్రను Rama. కూడా నువ్వు రామచరిత్రంగా Let మార్చుకోండి your story be his history. అని వాడు చెప్తూ పోయారు. That was the teaching. ఈనాటి మానవులు, And today, ఈనాటి యువకులు youngsters, తంబుర పట్టుకోవాలంటే అవమానము, they feel a matter shame చిటికలు to have పట్టుకొని భజన tambura. చేయాలంటే అవమానము, They don't want to carry విభూతి symbol. పెట్టుకోవాలంటే అవమానము. They don't have vibhuti. ఇంటిలో విభూతి పెట్టుకుంటారు, బయటికి పోయేటప్పుడు తుడుచుకొని పోతారు. They have vibhuti on the forehead, but they will wipe it off ఏమిటి outside. అవమానం? Why should you feel ashamed? చేయరాని పనులన్నీ చేస్తుంటే అవమానం లేదు, You do those wretched things, you don't feel ashamed. చేయవలసిన పనులు చేస్తుంటే ఎందుకు అవమానం? When you do what you are bound to do, why should you feel ashamed? ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి గౌరవ మర్యాదల కోసం జీవితాన్ని అంకితం You are చేస్తున్నారు. carried away these mean courtesies, that's all. ఈ త్యాగమును ఏనాడు మానవుడు అభివృద్ధి చేస్తాడో That day when you develop the spirit of ఆనాడే sacrifice, జీవితం అనేటువంటి సార్థకమవుతుంది. then your life is liberated. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అన్నారు. No position, no authority, no association, no wealth would confer liberation ఈ other ఇరువురు than కూడా sacrifice. బజారు కూడా వెళ్ళారు. And in fact, these boys went around the streets. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, మేము శ్రీరాముని చరిత్రం చెప్తున్నాడు, అమలారా మీరు వినండి. Oh mothers, listen to the story of Rama. శీలవతి సీత కథ వినుడోయమ్మ. Listen to the story of Mother Sita, the one of ఈ chastity. విధంగా వారు చెప్తూ పోయారు. They went on singing. ఏనాడు వాడికి అవమానం లేదు. They never felt ashamed. ఈనాటి పిల్లలు ఈ విధమైన భగవత్ యొక్క కథలు చెప్పాలనుకుంటే వారికి చాలా అవమానంగా ఉంది. Whereas modern boys, they don't feel like to singing the glory of God. అవమానాన్ని కాల్చి భస్మం చేయాలి, Burn that feeling. కీర్తిని మనం సంపాదించాలి.
earned all the భగవత్ reputation. నామాన్ని చెప్పడం లోపల అవమానం Why ఏమిటి? should you feel ashamed to sing His glory? అనవసరమైన ఇతరులను దూషించడము, You just criticize others. ఇతరుల యొక్క దోషములను మనం పరిహసించడము, You make fun of the mistakes of others దీంట్లో మాత్రమే మన జీవితాన్ని గొప్పగా భావిస్తున్నాము. and consider ourselves great. పరదూషణ పాపములన్నిటికంటే మించినటువంటి పాపం. And in fact, criticizing others is the worst. పాపములన్నిటికంటే మించినది పరులను దూషించేదన్నా. And criticizing others is the worst of the sins ever ఇలాంటి possible. పరులను దూషించేటువంటి మార్గంలో అందరూ ప్రవేశిస్తున్నారు. In fact, everyone is prepared to attack వాళ్ళకి నోరు others. ఎట్లా వస్తుందో ఏమిటో అర్థం కాదు. We don't know how they are prepared to ఈ attack. నాలుగు ఇచ్చింది దేనికోసం? Why the tongue is given? నాకు దీనికోసం అని ఇచ్చిండేది. Is that for that purpose? భగవత్ నామాన్ని స్మరించు, Only to sing His glory. అంతేగాని పవిత్రమైన పలుకులు పలుకు. Utter sacred పరులను నీవు words. దూషించవద్దు. Never criticize. పరులు కాదు, పరమాత్ముడుగునయ్యా. The so-called others are not others. They are divine, in fact. పరులు పరమాత్ముడే. In fact, the other man is God. అలాంటి భావంతో మనం పరులను గౌరవించాలి. Have the divine feeling and మీకు అందరికీ respect. తెలిసి ఈనాటి రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవటం. You know, in the present day politics, each one accuses the other. వీళ్ళ జీవితం ఏ పాప ఫలమో కానీ ఈ విధంగా దూషణలోనే కాలం వ్యక్తం చేస్తారు. We don't know what the result of the accrued sins in the past. They go on attacking each other. మంచిది చేయడానికి సాధ్యం కాకపోయినా చెడ్డను మాత్రం అమితంగా చేస్తున్నారు. It's not possible for them to do anything good. They go on doing bad things. ప్రేమ స్వరూపులారా, Embodiments of మీరు love. ఇలాంటి చెడ్డకు పూనుకోకండి. Don't proceed in సాధ్యమైనంత the వరకు wrong way. ఒకటో రెండో మంచివి చేసి మీరు జీవితాన్ని సార్థకం To the చేస్తారు. extent possible, do one or two good deeds. దానికోసమే మీరు పుట్టారు. You are born for that reason. మానవ జన్మం దీనికోసమే ఆవిర్భవించింది. Human life is for that purpose. పరోపకార నిమిత్తమై వచ్చినటువంటి ప్రేమ It is for service. కనుక ఈ పరోపకారం లోపల మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. In fact, we should work for our liberation by serving the community. రామచరితం లోపల ఎంతయో దివ్యమైనటువంటి గాథమంతా ఉన్నాయి. In fact, there's divinity in the story of Rama. నిన్న ప్రతిష్ఠ చేశాం. Yesterday, idols were installed. ఎందుకంటే రామచరిత్రం అంత పవిత్రమైనటువంటిది. The story of Rama is so sacred. ఒకానొక సమయం లోపల At one time, తాను రావణుడు ప్రాణం పోయే ముందుగా ఒక్క మాట చెప్పాడు ప్రజలకు. Ravana, before he was breathing his last, said one thing to the world. ఓ ప్రజలారా, Oh people, నేను కామాన్ని సాధించుకోలేకపోయి కొడుకులంతా పాటు చేసుకున్నాను. I could not conquer the desire. I lost all my sons. నేను అనేక విధమైనటువంటి పాపాలకంతా పూనుకొని In fact, I committed sins. నా భ్రాతృలంతా కూడా మరణం తెప్పించుకున్నాను. I am responsible for the death of my brothers. నేను అనేక పాపంలో గురి అయిపోయి I committed sins. ఉపకారం చేయలేకుండా I could not help. లంకనే భస్మం గావించుకున్నాను. In fact, I have set the whole Lanka on అంతేకాదు, fire. నా జీవితంనే నాశనం చేసుకున్నాను. I have ruined my life. నేను చేయవలసింది ఇదియా? Is this thing I should do? ఓ ప్రజలారా, ఓ మీరు నావనే మీరు ప్రవర్తించి జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. Oh people, don't follow my example and ruin ఓ your రాముల life. వలె మీరు బ్రతకండి. You lead the life of a king. సత్యాన్ని పలకండి. Speak truth. ధర్మాన్ని అనుసరించండి. Follow dharma. న్యాయాన్ని మీరు పొందండి. Uphold justice. జన్మను సార్థకం చేసుకోండి. And get your lives రాముని liberated. వలె మీరు సార్థకం చేసుకోండి, కానీ రావణుని వలె మీరు సార్థకం చేసుకోకుండా పోండి. Let your life be one of Rama, but not like వ్యర్థమైపోతుండాలి. you will be wasting your life. కనుక So, ఒకానొక సమయం లోపల at one time, కౌసల్య Kausalya, కూర్చొని ఉంటుండాలి. she was sitting there. ఆ సమయం లోపల At that time, వచ్చింది హనుమంతుని తల్లి. the mother of Hanuman came there. మరికొంతసేపు అయిన తర్వాత After some time, తాను ఇంకొక తల్లి వచ్చింది. other mother came. మరికొంతసేపు అయిన తర్వాత After some ఇంకొక time, తల్లి వచ్చింది. The mother of someone else అందరూ came. అక్కడ చేసుకున్నప్పుడు All assembled. ఈ కౌసల్య ప్రశ్నించింది, Kausalya questioned, అమ్మా మీరెవరు, Who are you? ఎందుకోసం వచ్చారు? why are you here? అమ్మా, నేను హనుమంతుని తల్లిని. And she said, I'm the mother of Hanuman. నా కుమారుడు My రామనామం చేత మహాభయంకరమైనటువంటి యొక్క లంకలో ప్రవేశించి ఇంత సముద్రాన్ని దాటి విజయాన్ని సాధించాడు. My son Hanuman, by chanting the name of Rama, could cross this mighty ocean, could jump into that Lanka. కానీ ఇంకొక ఆమె చెప్పింది, Another lady said, అమ్మా నా కుమారుడు my son, సముద్రాన్ని గుటకగా మింగి he could swallow the whole ocean. గొప్ప కీర్తిని సాధించినటువంటి వాడు నా కుమారుడు. And my son won the esteem of everybody. ఈ రెండు చెప్పేటప్పటికి కౌసల్య నవ్విందట. And Kausalya simply laughed. అమ్మా, ఈ రెండు కూడా ఎవరికి బలము చేత మీరు చేయగలిగారు? Understand, how could they achieve these two? నా కుమారుని యొక్క నామం చేతనే మీరు చేయగలిగారు. It is because of the name of my son they could ఆ accomplish. సమయానికి సరిగా రాముడు ప్రవేశించాడు. At that moment Rama came అమ్మా there. ఏమిటి ఇది చెప్తున్నావు? And what is that you are talking?
నా పేరుతో కాదు వాళ్ళు వచ్చిండేది, They have not won నా because నామాన్ని of my name. స్మరించడం చేత వాళ్ళు తరించలేదు. And in fact, they were not successful by వారి repeating my యొక్క name. భక్తి ప్రపత్తుల చేతనే వారు తరించారు. It is only their sincerity and devotion that brought them the హనుమంతుడు success. మహాపరమ భక్తుడు, And Hanuman is an intense శాంతుడు, devotee. గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు. He is one of peace. He is one of strength. He ఇలాంటి is one of హనుమంతుడు virtue. తరించడానికి ఒక రామనామమే కాదు, వాడి భక్తి ప్రపత్తునే దీనికి మూల It's కారణం. not merely God's name. His devotion is responsible. కనుకనే దైవత్వాన్ని మనం స్మరిస్తే ఎంతైనా మనం సాధించవచ్చును. By thinking of God, chanting His glory, you can achieve anything. కనుక రామాయణం నందు ఉన్నటువంటి యొక్క అంతరార్థములు, The inner secrets of Ramayana, పవిత్రమైనటువంటి సూక్తులు, the sacred teachings, దివ్యమైనటువంటి వాక్తులు the divine words, అందరూ కూడా తెలుసుకోవాలి. all should learn. అప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది. Then only we can be true humans. కనుక So, రామనామం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. Rama's glorious name is highly sacred. రామ రూపం మరింత పవిత్రమైనటువంటిది. The form of Rama is highly sacred. రామనామం అంటే పెట్టుకున్నటువంటి వారు కూడా రాములే. And in fact, anyone can have that name. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు రామస్వరూపుడే. Everyone is the embodiment of ఈశా Rama. వాస్యం ఇదం రామం. God, the whole universe is full of Rama. అందరూ రామస్వరూపులే. All are the embodiments of Rama. రమేతీతి రామ. The one who, రమించవలసినటువంటి వారు మీరందరూ కూడా. and in fact, you ought to be attracted, you ought to be loved. కనుకనే మిమ్మల్ని మీ బిడ్డలు రమిస్తున్నారు, Therefore, your మీ children love భార్యలు you. మీరు రమిస్తున్నారు, And that's why you are మీ loved. మిత్రులు మిమ్మల్ని రమిస్తున్నారు. Your friends love you. అందరూ కూడా రమింపజేసేటువంటి గుణం మీలో ఉంటుండాలి. Therefore, that kind, the character of కాబట్టి being మీరందరూ loved కూడా is there. రామస్వరూపులే. You are all embodiments of love. కనుక అట్టి రామతత్వాన్ని మన హృదయంలో నిలుపుకొని, Having that principle of Rama in our heart. అందువల్లనే కొంచెం చెప్తుంటారు, నా ఆత్మ రామునికి తెలిసిన, ఆత్మకు రామ అని పేరు. That's why many say Atma Rama. The Atma, the spirit, is also Rama. ఆత్మకే రామ అని పేరు. Atma is called Rama. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయం నందు ఉండేటువంటి ఆత్మ రామస్వరూపమే. Therefore, in everyone's heart, the Atma is Rama. కనుక రాములు అందరి హృదయంలోన ప్రతిష్ఠింపబడ్డాడు. Rama is installed in the heart of everybody. కనుక ఏ ఒక్క హృదయం నందు కూడా లేకపోలేదు. In fact, he's there in everyone. సర్వత పాడిపాదం, It's all over. సర్వతోచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠితి. ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉండేది. And in we find God everywhere. అలాంటి భగవంతుని మనం విస్మరించి We forget that God. ఏదో ప్రాకృతమైనటువంటి యొక్క ఫలితాల కోసం మనం ప్రాకులాడుతూ, We are after worldly pursuits ఎంత and endeavors. అన్యాయంలో, ఎంత అక్రమంలో, ఎంత అనాచారంలో మనం చేస్తున్నాం. We get ourselves drowned in injustice and unrightful acts. చాలా పొరపాటు. It's a big mistake. ఈ జన్మం మనకి తిరిగి మనకు రాదు. This life you are not వచ్చే going to జన్మాన్ని get. సార్థకం చేసుకోవాలి. And let's work for this సార్థకం life. చేసుకోవడానికి దైవత్వాన్ని మనం స్మరించాలి. And we have to think and repeat His name. దైవత్వానికి అర్పితమైపోవాలి. We have to dedicate our life to Him. అది మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. And it is the chief aim, purpose of this life. దీన్ని ఒక్కదాన్ని సార్థకం చేసుకుంటే జన్మలంతా కూడా సార్థకమవుతుంది. And once we work for it now, the rest will be taken care of. కనుక ప్రేమ స్వరూపులారా, So embodiments of love. అందరూ వచ్చి పాద పూజలు చేసుకొని, పాదాలకు పూజించి, పాదములే ప్రతిష్టగా భావించుకొని మీరు సంతోషిస్తున్నారు. అది మంచిదే. All of you have gathered here. You offered worship to sacred padukas. No doubt it is good. కానీ ఆ పాదుకలు మాత్రమే కాదు ప్రధానము. Not merely padukas. పాదుకల పైన ఉండినటువంటి యొక్క మన ఏకాగ్రతను మనం అభివృద్ధి పరచుకోవాలి. The concentration towards padukas should be developed ఆ more and more. కాన్సన్ట్రేషన్ లేకపోతే పాదుకలు ఉండే ప్రయోజనం ఏమిటి? Without this concentration, what is the fun of padukas? ఇది టంబ్లర్, This is tumbler. దీంట్లో నీరు ఉంది. There's water. కానీ నీరును మనం త్రాగినప్పుడే మన దాహం తీరుతుంది. And once you drink the water there in the tumbler, the thirst would be quenched. కానీ టంబ్లర్ లో ఉన్నటువంటి జలమును మనం త్రాక్కపోతే ఏ విధంగా దాహం తీరుతుంది? If you don't drink the water, how do you మనం expect? అనుభవించాలి, You have to experience. ఆచరించాలి, You should practice. ఆనందించాలి, You should be blissful. అందరికీ పంచాలి. And you should share with ఇది మనం everyone. చేయవలసినటువంటి ఈనాటి పరిస్థితి. This is what we are supposed to do today. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the embodiment ప్రేమ of love. లేనిటువంటి మానవుడు లోకంలో లేడు. There's none అందరి in this యందు world ఉండినటువంటి without love. సమత్వమైనటువంటి ప్రేమ ఒక్కటే. Love is uniform in everyone. అటువంటి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి. We have to develop this love. ఈ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే దైవ ప్రేమకు మనం గురి అవుతాం. When once we grow in love, we'll be recipients of divine love. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే
रसने पिबरे रामरसं जनन मरण भय शोक विदानं जनन मरण भय शोक विदूरं जनन मरण भय शोक विदूरं जनन मरण भय शोक विदूरं निगमागम सकला शास्त्र विचारं निगमागम शास्त्र विचारं भजरे राम रसं रसने भजे राम रसं निजने पिबरे राम रसं प्रेम मुदित मनस कर राम 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 श्री राम 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 प्रेम मुदित मनस राम 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 श्री राम राम प्रेम मुदित मनस कर राम 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 श्री राम राम प्रेम मुदित मनस करो राम 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 माता पिता बंधु सखा सबकी राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक भक्त जना संरक्षक प्रति महेश्वर ओम जय जगदीश हरे शशि बदना
कल्पलतीता आप बाणा ओम जय जगदीश